టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత ఇద్దరు నేతలు కలిసి తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. అలాగే ప్రధాని మోదీతో కూడా ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి నితీష్ కుమార్ సహా ఎన్డీఏ మిత్రపక్ష నేతలు హాజరు కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్ష నేతతో మోదీ చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు పవన్ తిరిగి విజయవాడ రానున్నారు. తిరిగి వచ్చాక రాత్రి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. లైవ్ లో రవిచంద్, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇరువురు కూడా ఢిల్లీకి పయనమవబోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరబోతున్నారు. 11 గంటల ప్రాంతంలో గన్నవరం నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఈ సాయంత్రం ఎన్డీఏ పక్షాల సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో చంద్రబాబు టీడీపీ తరఫున, అదేవిధంగా జనసేన నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఆ ఇద్దరు కూడా పాల్గొనబోతున్నారు. ఒక కీలక సమావేశం, సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత జరుగుతున్న ఎన్డీఏ పక్షాల సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే జాతీయ స్థాయి అంశాలతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో అప్రతిహత విజయం సాధించిన ఎన్డీఏకి సంబంధించి కూడా ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో అక్కడ పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి చంద్రబాబు అక్కడ చర్చించబోతున్నారు. గతంలో 2014లో కూడా ఆయన రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు క్లియర్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఈసారి కూడా కొన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని పనులు కావచ్చు, కొన్ని కీలక పెండింగ్ అంశాలని ఆయన క్లియర్ చేయించుకునేందుకు పావులు గదుపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు అయితే నిన్న అప్రతిహత విజయం తర్వాత చంద్రబాబు నివాసం దగ్గర కూడా ఈరోజు అందరూ కూడా అధికారులంతా కూడా క్యూ కడుతున్న పరిస్థితుంది. కొందరు నేతలు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఇక్కడ చూస్తే కొంత సందడి వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం కూడా అధికారులంతా కూడా ఇప్పుడే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్పి ఠాగూర్, అదేవిధంగా ఐఏఎస్ నీరబ్ కుమార్లు ఇప్పుడే చంద్రబాబు నివాసానికి వచ్చారు. సిఎస్ జవహర్ రెడ్డి కూడా చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు కూడా వారికి అనుమతి ఇంకా ఇవ్వలేదని తెలుస్తుంది. మరి కాసేపట్లో సిఎస్ జవహర్ రెడ్డి కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల తర్వాత టీడీపీ జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించబోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలు కూడా ఇది మంచి జరుగుతుందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. టీడీపీ అధినేత నిన్న గంటన్నర పాటు పవన్ కళ్యాణ్తో చర్చించారు జనసేన కార్యాలయంలో. అనేక అంశాలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇప్పుడు వరకు జరిగిన అంశాలకు సంబంధించి కూడా ఇద్దరు కూడా చర్చించుకున్నారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయాలా, ఏం చేయాలనేది కూడా ఒక ఆలోచన అయితే వీరు చేసుకుంటున్నారు. వీరు ఢిల్లీ వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు. సాయంత్రం ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొంటారు. అక్కడ మోడీతో కూడా ప్రత్యేకమైన భేటీ జరుగుతుంది. అమిత్ షాను కలుస్తారు, నడ్డాతో మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 పార్టీలు కూడా ఈ స్థాయి విజయం సాధించడం పట్ల 3 పక్షాలు కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వారి నమ్మకాన్ని పెంచుకునే విధంగా వారి ప్రజల పట్ల మరింత అంకితభావంతో పనిచేయాలని చెప్పి ఇప్పటికే ఈ పార్టీలన్నీ కూడా డిసైడ్ అయ్యాయి. బీజేపీ కూడా తను పోటీ చేసిన 10 స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాలని ఆ పార్టీ గెలిచిన పరిస్థితుంది. జనసేన కూడా 21 స్థానాలు గెలిచిన పరిస్థితుంది. అయితే ఈ 3 పార్టీలు కూడా కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, కేబినెట్లో ఎవరి పాత్ర ఎలా ఉంటుంది, ప్రమాణ స్వీకారం ఒకవేళ చంద్రబాబు సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా, ఆయనతో పాటు వేరే ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనేది ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఢిల్లీ వెళ్తారు. ఆ తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు చాలా కీలక సమావేశం. ఎందుకంటే ఎన్డీఏ పక్షాల్లో చూసుకుంటే బీజేపీ తర్వాత అతి పెద్ద పక్షం టీడీపీ అని చెప్పుకోవచ్చు. టీడీపీ తాను పోటీ చేసిన 17 పార్లమెంట్ స్థానాల్లో 16 స్థానాల్లో అప్రతిహత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రెండవ అతిపెద్ద పార్టీ ఇది. చాలా పార్టీలు ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఇప్పుడు టీడీపీ పాత్ర చాలా కీలకం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే తన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్తో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్న అంశాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి
ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా పనులు చేయించుకోవాలి కేంద్రం చేత అనేది ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్తో రాత్రి గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వీరిరువురు కూడా ఈరోజు ఎన్డీఏ సమావేశానికి హాజరవుతారు. అక్కడే ప్రధాని మోడీతో కావచ్చు, అమిత్ షా, నడ్డాలతో కూడా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక అంశాలు, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైన పరిస్థితుంది. ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా గత ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి ఈసారి ఏదైతే ప్రజలందరూ మెచ్చే పాలన సాగించాలనేది ఈ కూటమి లక్ష్యంగా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షని చెప్పబోతున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి వన్ సైడ్ విక్టరీ ఇచ్చారు, ప్రజలు గత 5 సంవత్సరాల్లో పడిన బాధలేంటి, ఇవన్నీ కూడా మోడీతో మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ చాలా ఆశగా కేంద్రం వైపు ఎదురు చూస్తుంది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ సహకారం గురించి కూడా వీరిరువురు చర్చిస్తారు. మోడీని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి అనేక పథకాలు కావచ్చు, అనేక లాభాలు చేకూర్చుకోవాలనేది చంద్రబాబు ప్రయత్నంగా మనకు కనిపిస్తుంది. థాంక్యూ రవిచంద్.